తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావం వల్ల ఈ వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. బుధ గురువారాల్లో ఉత్తర పశ్చిమ జిల్లాల్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడనుంది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఇక వడగండ్ల వాన పడనున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వలన మనకు ఇటు దక్షిణ కోస్తా నుంచి అటు తూర్పు తమిళనాడు మీదుగా తెలంగాణలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శివ, అందులో భాగంగా మనకు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావం కారణంగా మన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా సమాచారం హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అంటే ఈ రోజు నుంచే కూడా పూర్తిగా అన్ని జిల్లాల్లో చల్లటి వాతావరణం నెలకొంది. మనకు గత వారం 10 రోజుల నుంచి కనుక చూసుకుంటే మనకు పగటి పూట గానీ రాత్రి పూట గానీ సాధారణ ఉష్ణోగ్రత కంటే మనకు టెంపరేచర్ 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మనకు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం సాధారణ స్థితిలోనే పగలు టెంపరేచర్ మనకు ఉంది. ఎక్కడ కూడా రికార్డు స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా మనకు హై టెంపరేచర్ మనకు ఎక్కడ కూడా నమోదు కాలేదు. మినిమం అంటే ఇలా టెంపరేచర్ ఉండాలో సాధారణ టెంపరేచర్ అదే ఉంది. ఎక్కడ కూడా హై లెవెల్ టెంపరేచర్ నమోదు కాలేదు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో కూడా హైదరాబాద్ సిటీతో పాటు మిగతా అన్ని చోట్ల కూడా చల్లటి ఈదురుగాలతో కూడిన చల్లటి వాతావరణమే ఈ రోజు మనకు కనిపించింది. ఇదే ప్రభావం మనకు 3వ తారీఖు నుంచి మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఉండే అవకాశం మనకు కనిపించనుంది. సో మనకి ఇప్పటి వరకు కూడా మనకు హెవీ టెంపరేచర్ తో పాటు ఉష్ణోగ్రతతోటి రాత్రిపూట ఉక్కపోతతోటి ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకు ఈ రోజు నుంచి కూడా కాస్త మనకు ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. అంటే ఈ రోజు పగలంతా కూడా ఎక్కువ మనకు వేడి లేదు, వడగాలు లేకపోవడం తోటి సాధారణటువంటి జనజీవనం ఏదైతే పనులు చేసుకొని ఆ పనులన్నీ చేసుకున్నారు. క్రమక్రమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా జనజీవనానికి ఎలాంటి మనకి ఇబ్బందులు కలగకుండా కూడా ఈ రోజు టెంపరేచర్ ఉందని చెప్పవచ్చు. సో ఇప్పుడు కూడా మన నైట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా మనకు చల్లటి వాతావరణం ఉంది. చల్లటి ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో కూడా రాత్రిపూట మనకు టెంపరేచర్ కానీ ఉక్కపోత కానీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపించడం లేదు. సో మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం వలన మనకు ఒకవేళ అయితే రాజు పటేల్ ఎన్ని రోజుల పాటు ఈ వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? శివ, మనకు 3వ తారీఖు నుంచి అంటే ఈ రోజు మనకు ఫస్ట్ డేట్, రేపు ఎల్లుండి 3వ తారీఖు నుంచి 5 రోజుల పాటు ఉండే అవకాశం మనకు ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అందులో భాగంగా వాస్తవాన్ని మనకు 3వ తారీఖు నుంచే మనకు అల్పపీడన ప్రభావం తెలంగాణలో కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. సో దానికంటే 2 రోజుల ముందు నుంచే మనకు చాలా కొంచెం ప్రభావము స్వల్పంగా మనకు కనిపిస్తుంది. ఈ రోజు నుంచే వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. మామూలుగా అయితే సూర్యోదయం నుంచి కూడా సూర్య అస్తమయం వరకు కూడా మనకు హెవీ టెంపరేచర్ ఉండేది. ఎక్కడ కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని తగ్గించుకోకుండా మనకు ఎండను ఇచ్చినటువంటి పరిస్థితి మనకు ఇదివరకు కనిపించింది. కానీ ఈ రోజు కూడా మన తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఆ పరిస్థితి లేదని చెప్పవచ్చు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా హెవీ టెంపరేచర్ కానీ వేడి కానీ ఉష్ణోగ్రత కానీ ఎక్కడ లేకుండా సాధారణంగా ఉండాల్సిన టెంపరేచర్ ఉంది. సాధారణంగా ఉండాల్సినటువంటి గాలి ప్రభావం ఉంది. చల్లటి గాలులే మనకు ఇక్కడ వీచాయి కాబట్టి ఈ రోజు చాలా మంది ప్రజలు కూడా సాధారణ డిస్కషన్ లో కూడా అసలు మనకు ఎండాకాలం ఉంది అనేటువంటి రోజు మాత్రం మనకి ఈ రోజు కనిపించలేదు అన్నట్టు ఒక డిస్కషన్ కూడా తెలంగాణ ప్రజల్లో జరిగింది.
వ్యవసాయం సంబంధించిన పనులందరూ కూడా ఈ రోజు డే అంతా కూడా పూర్తి చేసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణము ఎండాకాలంలో లేమో అనేటువంటి ఫీలింగ్ అయితే కల్పించింది. మన 3వ తారీఖు నుంచి ఇంకెక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అల్పపీడన ప్రభావము మనకు పూర్తి స్థాయిలో కనిపించనుంది. తెలంగాణలోని మనకు అటు కరీంనగర్ గాని, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ఈ జిల్లాలో కూడా మనకు ఎక్కువగా అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనకు ఈదురుగాలతో పాటు వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాల ప్రజలు అంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఒకవేళ ఈదురుగాలుగా కనుక వీస్తే మనకు వాయుగుండం అల్పపీడనం వాయుగుండంగా మనకు మాతే దాదాపు మనకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలకు కూడా అకాల వర్షాలు పడితే అపార నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ చెప్పింది. అందుకు రైతులు కూడా సమాయత్తున్న పరిస్థితి మన తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజు వాతావరణం చల్లగా ఉంది. 3వ తారీఖు నుంచి 5 రోజుల పాటు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావము తెలంగాణ రాష్ట్రం మీద కొన్ని జిల్లాల్లో చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.